హలో మూవీ లవర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం 2017లో రిలీజ్ అయిన ది హంటింగ్ యమ అనే ఒక సైకో థ్రిల్లర్ మూవీని చూడబోతున్నాం. సో కథలోకి వెళ్లే ముందు నా పేరు శివ, మీరు చూస్తున్నది మిస్టర్ మూవీ లవర్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ యొక్క ఓపెనింగ్ సీన్ లోని మన హీరోయిన్ చూపిస్తారు. ఆమె ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తుంది. ఆమె పేరు యమ. ఇప్పుడు మన హీరోయిన్ క్లాస్ లోపలికి వచ్చి ఎలాగో చివరి పీరియడ్ అది కాకుండా వీకెండ్ రాబోతుంది, అందువల్ల పాఠాలు కూడా ఏమీ చెప్పకుండా పిల్లలతో జాలీగా మాట్లాడుతుంది. ఇప్పుడు మన హీరోయిన్ అడుగుతుంది, వీకెండ్ లో ఎవరెవరు మీరు వెకేషన్ కి వెళ్తున్నారు అని. ఇటువైపు చూస్తే అందరూ హ్యాండ్స్ రైస్ చేస్తున్నారు, నేను నేను అని. అందులో ఒక పాప, మీరు ఎక్కడికి వెళ్తున్నారు మ్యామ్, మీ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి అని అడుగుతుంది. దానికి మన హీరోయిన్ నవ్వుతూ, లేదు లేదు నేను మా నాన్న చూడటానికి వెళ్తున్నానని చెప్తుంది. సో ఇప్పుడు అలాగే క్లాసు ముగుస్తుంది, అందరూ వెళ్ళిపోతారు. సో ఇప్పుడు మన హీరోయిన్ కూడా తన యొక్క థింగ్స్ అన్నింటినీ తీసుకొని వాళ్ళ నాన్నని కలవటానికి బయలుదేరుతుంది. అలాగే ఇక్కడ సీన్ కట్ చేసి మరోవైపు చూస్తే డ్రగ్స్ ని సప్లై చేసి ఒక గ్యాంగ్ ని చూపిస్తారు. ఇందులో మొత్తం 6 ఉన్నారు. వీళ్ళ 6 కిరాతకమైన సైకోలు. ఈ టీం యొక్క హెడ్ ఈ బ్లాక్ కలర్ జాకెట్ వేసుకోండా ఈయనే. ఇప్పుడు వాళ్ళ కార్ నిండుగా డ్రగ్స్ ని లోడ్ చేసుకుని ఈ ప్లేస్ నుంచి వేరొక ప్లేస్ కి సప్లై చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ గ్యాంగ్ వాళ్ళున్న ప్లేస్ నుంచి సరుకునంతా తీసుకుని వెళ్తున్నారు. కట్ చేస్తే ఇటువైపు మన హీరోయిన్ మిట్ట మధ్యాహ్నం కార్ లో వెళ్తూ ఉంది తన ఫాదర్ ని కలవటానికి. ఇప్పుడు వాళ్ళ నాన్నకి కాల్ చేసి, నాన్న స్టాప్ వాచ్ ని ఆన్ చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు నేను వస్తున్న రూట్ లో సిగ్నల్ దొరకకపోవచ్చు, కరెక్ట్ గా 6 గంటల నేను ముందు ఉంటానని చెప్పి కాల్ ని కట్ చేస్తుంది. సో అలా ఫోన్లు కట్ చేసిన వెంటనే మన హీరోయిన్ కి మెసేజ్ల పైన మెసేజ్ వస్తుంది. సారీ బంగారం, ఇంకెప్పుడు ఇలా చేయను, నేను క్షమించు, బ్లా 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 అని. సో ఇది ఎవరా అని చూస్తే మన హీరోయిన్ యొక్క బాయ్ ఫ్రెండ్. ఇప్పుడు వాళ్ళకి బ్రేకప్ అయి ఉంటుంది. అసలు రీజన్ ఏంటంటే, మన హీరోయిన్ కి కొట్లాట్లన్నా చంపుకోవడాలన్నా అస్సలు ఇష్టం ఉండదు. ఒకనొక రోజు మన హీరోయిన్ ఎంత చెప్పినా వినకుండా తన బాయ్ ఫ్రెండ్ మన హీరోయిన్ ని కామెంట్ చేసుంటాడని చావగొట్టుంటాడు వాడిని. సో ఈ ఒక్క రీజన్ వల్లే మన హీరోయిన్ వాడితో బ్రేకప్ చేసుకుంది. మరోవైపు చూస్తే ఒక పోలీస్ ఆయన బ్రెడ్ లో జామున్ వేసుకుని జమ్మని తింటున్నాడు. తిరిగి చూస్తే ఆపోజిట్ లో ఒక వ్యాన్ వస్తుంది. అది ఎవరో కాదు, మన డ్రగ్స్ సప్లయర్స్. ఇప్పుడు ఆ పోలీస్ ఆయన వచ్చి ఆపండ్రా అని చేపిస్తున్నాడు. మరోవైపు ఆ డ్రైవర్ గాడు భయపడి చేస్తున్నాడు. ఇప్పుడు గనక మనం పోలీసుల దగ్గర మాట్లాడుకుంటే మన కథ కంచికే అని. పక్కనే ఉన్న గ్యాంగ్ లీడర్, నీ ముఖమే వానికి అన్ని చెప్పేలాగుంది, ఫస్ట్ ఆ ఎక్స్ప్రెషన్ మార్చరని తిడుతున్నాడు. ఇప్పుడు బండి స్లోగా ఆపి అంత క్లాషువల్ గా మాట్లాడని చెప్తాడు. పోలీసుడు బండి ఆపి నీ లైసెన్స్ చూపించని అడగ్గా, లైసెన్స్ ఎత్తిచ్చేటప్పుడు వాని చెయ్యంతా వణుకుతా ఉంది. దాని పోలీసుడు ఏంట్రా ఇలా వణుకుతా ఉంది అని అడగ్గా, పక్కనే ఉన్న గ్యాంగ్ లీడర్ గాడు వానికి నరాల ప్రాబ్లం అని చెప్తాడు. ఇప్పుడు ఆ పోలీసు గాడు లైసెన్స్ ని చూసి, సరే అసలు బండిలో ఏం తీసుకెళ్తున్నారు అని అడుగుతాడు. దానికి వీళ్ళ దగ్గర ఉలుకు పలుకు లేదు. ట్రక్ ని ఫాలో అవుతా వస్తున్న వాళ్ళ గ్యాంగ్ మెంబర్స్ వాళ్ళకి అర్థమైపోతుంది వీళ్ళు దొరికేశారు అని. ఇప్పుడు పోలీసుడు అసలు డిక్కీలో ఏముందో తీయండి అని చెప్తున్నాడు. కార్ లో వచ్చిన 5 గ్యాంగ్ మెంబర్స్ మెల్లగా దిగి గన్ని తీసుకుని ఆ పోలీసునికి చూపిస్తున్నారు. ఇటువైపు మన గ్యాంగ్ లీడర్ పెద్ద షాట్ గన్ ఎత్తి గన్ పాయింట్ లో నిలబెట్టున్నాడు ఆ పోలీసుడు కూడా గన్ని తీస్తాడు. కానీ వీళ్ళని చూసిన తర్వాత వానికి వచ్చపడిపోతుంది. మీ చావు మీరు చావండి, నిన్ను ప్రాణాలతో లేనరాయప్ప అని అడుగుతున్నాడు. కానీ వీళ్ళైతే వదిలేలాగలేదు. వాని తలపైన ఒక ఏటేసి కార్ లో వేసుకుని వాడిని మర్డర్ చేయడానికి వాని కార్ ని తీసుకుని వెళ్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏ రూట్ లో అయితే వెళ్తున్నారో అదే రూట్ లోనే మన హీరోయిన్ కూడా వెళ్తుంది కార్ తీసుకుని. అలా కొంచెం దూరం వెళ్ళగానే కారు పొగ చేసి నిలిచిపోతుంది. అసలు ఏంటా అని ఇంజిన్ దగ్గరికి వచ్చి చూస్తే అది కదిలే పరిస్థితుల్లో లేదు. సరే దీని గురించి నాన్నతో అయినా చెప్దామని ఫోన్ తీస్తే ఫోన్ లో కొంచెం కూడా సిగ్నల్ లేదు. ఎంత దూరం చూసినా అసలు ఎవరూ కనపడటం లేదు. మరోవైపు ఈ డ్రగ్స్ సప్లయర్స్ ఆ పోలీసుని తీసుకెళ్లి చంపేదానికి ఒక ప్లేస్ అయితే చూసుకునేస్తున్నారు. ఇప్పుడు ఆ గ్యాంగ్ లీడర్ గాడు వాళ్ళ టీమ్ లోనే జూనియర్ ఒకడు ఉంటాడు. ఇది నీకు ఫస్ట్ మర్డర్, ఇది నువ్వే చంపాలని చెప్తాడు. దానికి ముందుగా ప్రాక్టీస్ చెయ్యి, నీకు ఎదురుగా ఒక పెద్ద బండి ఉంది కదా దాన్ని కాల్చు అంటాడు. ఇప్పుడు వాడు ఆ బండిని చూసి కరెక్ట్ గానే కాల్చుస్తాడు. ఇప్పుడు వీడు కాల్చిన శబ్దం మన హీరోయిన్ కి అక్కడ వినపడుస్తుంది. ఎవరో పక్కన జంతువులను వేట్లాడుతున్నట్టున్నారు. వాళ్ళ దగ్గర కొంచెం తాగడానికి నీళ్ళైనా తీసుకుందామని చెప్పి తన దగ్గర ఉన్న బాటిల్ని తీసుకుని ఆ శబ్దం వచ్చిన వైపు వెళ్తూ ఉంది. ఇక్కడ మన గ్యాంగ్ లీడర్ వాడిని కాల్చు అని చెప్పగా ఆ జూనియర్ గాడు వాడిని కాల్చగా అప్పుడే అక్కడికి వచ్చిన మన హీరోయిన్ చూడగా బిత్తరపోయి తన చేతిలో ఉన్న బాటిల్ని కింద పడేస్తుంది. అది అసలే గ్లాస్ బాటిల్. అది కింద పడి నుజ్జుగా ఇరిగిపోతుంది. ఇప్పుడు ఈ శబ్దాన్ని మన గ్యాంగ్ లీడర్ గాడు వినేసి, ఉరి ఆ అమ్మాయి మనం మర్డర్ చేయడాన్ని చూసేసింది, పరిగెత్తుకెళ్లి పట్టండి ఆ అమ్మాయి మనం చంపాలి అని చెప్తాడు. దీన్ని విన్న మన హీరోయిన్ వీళ్ళ చేతిలో చిక్తే ఈ రోజు కైమాన్ అని చెప్పేసి ఒకే ఒక పరుగు. వెనకాలే ఆ సైకో డాష్ గాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అలా కొంచెం దూరం పరిగెత్తిన తర్వాత మన హీరోయిన్ ఎలాగో
ఎలాగోకలా పట్టేస్తారు. ఇప్పుడు మన హీరోయిన్ ని అలగ్గా భుజం పైన ఎత్తుకొని ఆ గ్యాంగ్ లీడర్ వాడి దగ్గరికి తీసుకెళ్తారు. ఆ గ్యాంగ్ లో ఇద్దరు, ముఖ్యంగా ఈ రెడ్ కలర్ హుడ్ వేసుకున్నవాడు, ఈ అమ్మాయి చూడడానికి కత్తిలా ఉంది. తనని చంపే ముందు తనతో కొంచెం ఉండి తర్వాత చంపదామని చెప్తాడు. దానికి మన గ్యాంగ్ లీడర్ గాడు ఏదో ఒకటి చేసి సావండి, కానీ బిన్నే పని ముగించండి అని చెప్తాడు. ఇప్పుడు వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా మరోవైపు పోలీసుడు మెల్లగా లేచేసి ఉంటాడు. కాల్చిన జూనియర్ గాడు సరిగానే కాల్చున్నాడు. గుండె పైన కాల్చారా అంటే చేయి పైన కాల్చేసి ఉంటాడు. ఇప్పుడు ఆయన మెల్లగా అలా కుంటుకుంటా తన కార్ దగ్గరికి వెళ్తున్నాడు. ఇటువైపు రెడ్ కలర్ వుడ్ వేసుకున్నవాడు మన హీరోయిన్ ని తీసుకుని సపరేట్ గా ఒకవైపు వెళ్తున్నాడు. ఆ పోలీస్ వాన్ దగ్గర తీసుకున్న హ్యాండ్ కప్ తో మన హీరోయిన్ చేయిని లాక్ చేస్తాడు. అలా హ్యాండ్ కప్స్ వేసి ఇక దగ్గరికి వెళ్తున్నాడు. ఇటువైపు పోలీసుడు కారుని తీసుకుని బజ్జని జెట్టి స్పీడ్ లో వెళ్తున్నాడు. ఊరి ఆ పోలీసుడు తప్పించుకున్నాడు. వీని కనుక ఇప్పుడు మనం మిస్ చేస్తామంటే మనకి జైల్లో చెప్పుకోడు కాదు ఊరి శిక్ష అని చెప్పేసి అందరూ వాడిని తరుముతున్నారు. ఇటువైపు ఈ వుడ్ వేసుకున్నవాడు, చూడు బేబీ ఆ పోలీసుని ఫస్ట్ వేసి తర్వాత నీ దగ్గరికి వస్తానని చెప్తాడు. ఆ పోలీసుని ఫాలో అవుతా వీళ్ళ దగ్గర ఉన్న తుపాకీల్లో కాలుస్తున్నా అది ఏమాత్రం వర్కౌట్ అవ్వట్లేదు. ఆ గ్యాంగ్ లీడర్ గాడు కార్ దగ్గరికి వచ్చి వాడి దగ్గర ఉన్న స్నైపర్ గన్ ని తీసుకుని పరిగెత్తుతున్నాడు. ఇటువైపు ఉన్న ఒక గుట్ట పైకి ఎక్కి ఆ పోలీసుని తలకి ఒకే ఏటు వాడు అక్కడే స్పాట్ అవుట్. ఇప్పుడు వీళ్ళున్న టెన్షన్ లో మన హీరోయిన్ ని మర్చిపోయి ఉంటారు. మన హీరోయిన్ ఆ పోలీసుని బెల్ట్ అక్కడే ఉంటుంది. దాన్ని కాళ్ళతో తీసుకుని అందులో ఉన్న కీస్ తీసుకుని తన యొక్క హ్యాండ్ కప్స్ ని రిలీజ్ చేసుకుంటుంది. చాలరా స్వామి అని పరిగెత్తి వెళ్ళేటప్పుడు వీళ్ళ నాన్న చెప్పిన కొన్ని విషయాలు తనకి గుర్తుకొస్తుంది. నువ్వు ఏదైనా ఒక పెద్ద ప్రాబ్లం లో చిక్కుకున్నప్పుడు నీకు ఏది దొరికితే దాన్నే వెపన్ గా చేసుకుని చెప్పుంటాడు. సో అందువల్ల పరిగెత్తికెళ్ళిన హీరోయిన్ మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి అక్కడే ఉన్న చిన్న కత్తిని తీసుకుని జోబులు వేసుకుని పరిగెత్తుతుంది. మళ్ళా ఇటువైపు ఈ సైకో కాల్లో పోలీసు కథ ముగించి మన హీరోయిన్ దగ్గరికి వచ్చి చూస్తే ఇక్కడ హీరోయిన్ ఉండదు. ఆ గ్యాంగ్ లీడర్ ఆ వుడ్డీ వేసుకుని సావదురుతున్నాడు. ఇలాంటి పిల్ల బచ్చాలకి పని అప్ప చెప్తే ఇలానే ఉంటుంది అని. తర్వాత గ్యాంగ్ లీడర్ గారు అందరికి ఒక వాకిటాకి ఇచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు వెళ్ళండి, తను చాలా దూరం వెళ్ళి ఉండేదానికి ఛాన్సే లేదు, తనని ఎలాగైనా చంపాలని చెప్తాడు. ఇటువైపు మన హీరోయిన్ తన కార్ దగ్గరికి వచ్చి తన బ్యాగ్ ని తీసుకుని అక్కడ ఒక కమ్మి లాగా ఉంటుంది దాన్ని తూకి వెళ్తుంది. కట్ చేస్తే మన హీరోయిన్ యొక్క ఫాదర్ మన హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు. ఆ యొక్క స్టాప్ వాచ్ ని చూస్తా, ఎందుకంటే ఈ లోపల మన హీరోయిన్ వచ్చేసి ఉండాలి, కానీ ఇంకా రాలేదని బయటికి వచ్చి మరి ఆ దారిని చూస్తున్నాడు. ఇక డౌట్ వచ్చి కాల్ చేసి చూస్తే కాల్ కూడా ఉంటుంది. మన హీరోయిన్ ఉన్న ప్లేస్ లో కొంచెం కూడా సిగ్నల్ లేదు. ఇప్పుడు మన హీరోయిన్ కార్ దగ్గర వచ్చిన ఇద్దరు గ్యాంగ్ మెంబర్స్ ఆ కార్ అంతా బాగా సెర్చ్ చేస్తాడు. అప్పుడే వాళ్ళకి మన హీరోయిన్ యొక్క పాస్పోర్ట్ దొరుకుతుంది. ఒకే టాక్ లో చెప్తాడు, బాస్ ఆ అమ్మాయి మన దేశానికి చెందిన అమ్మాయి కాదు, తనకి ఈ ప్లేస్ గురించి అసలు ఏమీ తెలుసుండదు, త్వరగానే పట్టుకోవచ్చు అని చెప్తాడు. కార్ కి పక్కన చూస్తే మన హీరోయిన్ యొక్క ఫుట్ స్టెప్స్ ఉంటుంది. దీన్ని చూసిన గ్యాంగ్ లో ఒకడు, బాస్ తన ఫుట్ స్టెప్లు ఇటువైపుగా వెళ్తున్నాయి, తొందరగా ఇక్కడికి రండి అని చెప్తాడు. మరోవైపు మన హీరోయిన్ ఒక బ్యాగ్ ఒక వాటర్ బాటిల్ ఆ చిన్న కత్తిని తీసుకుని అక్కడ నుంచి కదులుతుంది. ఇటువైపు చూస్తే ఈ సైకో గ్యాంగ్ మన హీరోయిన్ ఫుట్ స్టెప్స్ నే ఫాలో అవుతా వచ్చి హీరోయిన్ ఇంతకు ముందు ఉన్న ప్లేస్ నే కనిపెట్టుకొచ్చేస్తారు. ఇప్పుడు మన హీరోయిన్ తన దగ్గర ఉన్న పైన కాళ్ళను తీసి అసలు దూరంగా ఏమన్నా కనపడతారా అని చూస్తుంది. ఆ సైకో గ్యాంగ్ కొంచెంగా మన హీరోయిన్ దగ్గరికి వస్తున్నారు. అదేంటి అసలు ఇంత దూరం వచ్చినా ఎగ్జాక్ట్ గా వీళ్ళు నా దగ్గరికి ఎలా వస్తున్నారని ఆలోచిస్తుంది మన హీరోయిన్. అప్పుడే చూస్తుంది తన కాలడుగుల్ని. మన హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళని కన్ఫ్యూజ్ చేసేలా ఆపోజిట్ వైపులుగా తన యొక్క ఫుట్ ప్రింట్స్ ని వేస్తుంది. ఇలా వేసి మన హీరోయిన్ అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతుంది. బట్ అక్కడ దాకా వచ్చిన సైకో గ్యాంగ్ కి కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిపోతుంది. తను ఎగ్జాక్ట్ గా ఈ దారి గుండానే వెళ్ళుంటుందని వాళ్ళ కనిపెట్టిన కావడం లేదు. దానివల్ల ఇప్పుడు గ్యాంగ్ లీడర్ గాడు మనము 6 ఉన్నాము, 3 వైపులా ఇద్దరిద్దరు వెళ్ళి వెతుకుదామని చెప్పి డివైడ్ అవుతారు. ఇప్పుడు ఈ హుడ్డీ వేసుకున్న వాడు ఇంకొకడు వెళ్తున్న వైపే ఫుట్ ప్రింట్స్ ఇంకా బలంగా ఉన్నాయి. సో ఖచ్చితంగా ఆమె ఇటువైపుగానే వెళ్తూ ఉంది. మరోవైపు మన హీరోయిన్ చూపిస్తే అక్కడ ఒక పెద్ద నీళ్ల బావి లాగా ఉంది, దాన్ని చూస్తూ ఉంది. దాన్ని ఎత్తి తాగదాం అనుకునే లోపలే వాళ్ళ నాన్న చెప్పింది గుర్తుకొస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ లో చిక్కుకున్నప్పుడు నువ్వు అక్కడ దొరికినట్టుగానే తినకూడదు, అది నీళ్ళైనా ఆహారమైనా, ఎందుకంటే ఆల్రెడీ నువ్వు టైర్డ్ అయి ఉంటావు, భయంగా ఉంటావు, సో నువ్వు దాన్ని వేడి చేసి తినాలని చెప్తాడు. ఇప్పుడు ఆ వాటర్ ని తీసుకుని బాటిల్లో పోసుకుంటుంది. ఇప్పుడు అదే టైంలో ఈ రెడ్ టీ గార్డు ఇంకొకడు మన హీరోయిన్ ఉన్న ప్లేస్ ని కనిపెట్టేస్తారు. ఆ ఇద్దరులో వైట్ అండ్ బ్రౌన్ కలర్ టీ షర్ట్ వేసుకున్న వాడు చెప్తాడు, అట్లీస్ట్ ఇప్పుడైనా మన బాస్ కి చెప్తాము, తర్వాత ఏమైనా మనం చూసుకుందాము అని. దానికి ఈ వుడ్డీ గార్డు నువ్వు ఏమి చెప్పి పీకనక్కర్లేదు, నేనే వెళ్ళి తనని చూసుకుంటానని చెప్పి ఒంటరిగానే వెళ్తాడు. వచ్చేసి ఇటువైపు మన హీరోయిన్ వాళ్ళ నాన్న ఎక్కడెక్కడో వెతికి చివరిగా మన హీరోయిన్ ఉన్న కార్ ని కనిపెట్టేస్తాడు. అలా చూసిన వెంటనే ఏడ్చి బాధపడతానని మనం చూస్తాము, కానీ అదే కాదు. ఆ కార్ అంతా చెక్ చేసి ఇక్కడికి
నలుగురు వచ్చున్నారు. వాళ్ళే నా కూతుర్ని ఏదో చేస్తుంటారని చెప్పేసి సరే ఇంకా ఇంటికి వెళ్దామని చెప్తున్నాడు. తన ఫ్రెండ్ నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి, వెంటనే పోలీసులు కాల్ చేసి ఈ విషయాన్ని చెప్పు అంటాడు. దానికి మన హీరోయిన్ వల్ల నాన్న అదంతా అసలు ఏమీ అవసరం లేదు, నా కూతురికి ఎటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా క్రిటికల్ సిచ్యువేషన్ లోనైనా బయటపడేలా నేను ట్రైనింగ్ ఇచ్చున్నాను. సో నా కూతురు కాసేపట్లో వచ్చేస్తుంది, పద మన ఇంటికి వెళ్దాం అని చెప్తున్నాడు. కట్ చేస్తే ఇటువైపు ఆ రెడ్ హుడ్డీ గాడు మన హీరోయిన్ ని గన్ పాయింట్లు నిలబెట్టి తన పెట్టుకున్న వాటర్ తీసి గుడని తాగుతున్నాడు. ఆ వాటర్ తాగేసి కాల్చి చంపుతాడని మనం చూస్తాము, కానీ అది చేయడు. మన హీరోయిన్ దగ్గర వచ్చి ఆమెను బలవంత పెడుతున్నాడు. వాడు అలా ముద్దు పెట్టాలని దగ్గరికి పోగా మన హీరోయిన్ చేతిలో ఉన్న చిన్న కత్తితో వాడిని ఒకే వాడు అక్కడే స్పాట్ అవుట్. వాడు చచ్చిన తర్వాత వాడి దగ్గర ఉన్న గన్ని తీసి పెట్టుకుంటుంది ఈమె. ఇప్పుడు ఈ విజువల్ అంతా చూసిన ఇంకొకడు బెత్తరపోయి బాస్ కి అయితే చెప్పేస్తాడు. అలా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చేంత వరకు వీడు ఉంటాడంటే ఉండడు. మన హీరోయిన్ ఫాలో చేస్తా మెల్లగా వెళ్తున్నాడు. డిసైడ్ అయిపోయింది ఇంకా పరిగెత్తించాలో వీళ్ళకి చావు మూడ్చేవాలని. అక్కడే ఉన్న చిన్న రాళ్ల కొండ పైకెక్కి ఒక పెద్ద బండతో వాడి తలపైన ఒక ఏటు. ఇప్పుడు హీరోయిన్ తన దగ్గర ఉన్న బైనాకులతో చూస్తుంది. ఆ నలుగురు అటువైపుగా ఉన్న గుట్ట రాళ్లపై నడిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈమె చూస్తున్నది గ్యాంగ్ లీడర్ గారు చూసి తన దగ్గర ఉన్న స్నైపర్ తో కాల్చాలని చూస్తాడు, కానీ ఆమె అప్పటికే దాక్కునేస్తుంది. రే ఈ స్నైపర్ లో ఉన్న స్కోప్ ద్వారా తను ఎక్కడెక్కడికి వెళ్తుందో నేను చెప్తాను, మీరు వెళ్ళి దాని సంగతి చూడండి అని చెప్తాడు. ఇటువైపు చూస్తే మన హీరోయిన్ అక్కడే ఉన్న ఒక చిన్న ఇంట్లో దూరేస్తుంది. అక్కడ ఒక గ్యారేజ్ రూమ్ లాగా ఒకటి ఉంటుంది. అందులోకి వెళ్ళి ఒక షార్ప్ అయిన ఒక కమ్మిని తీసుకుని టోపీ వేసుకున్నవాడు గుడ్డెద్దులాగా వస్తూనే ఉన్నాడు లోపలికి. మన హీరోయిన్ బ్యాక్ సైడ్ నుంచి ఒకే ఏటు వాడు చచ్చాడు. ఇప్పుడు మన హీరోయిన్ గన్ తీసుకుని పక్కనే ఉన్న రూమ్ లో మెల్లగా చెల్తూ ఉంది. ఇంకొకటి ఎవడైతే ఉన్నాడో మన హీరోయిన్ చూసి తనని తోసి ఆ బెంచ్ పైన వేసి ఆమెని చాలా ఘోరంగా కొడతాడు. ఇప్పుడు ఇన్ని దెబ్బలు తిన్న మన హీరోయిన్ అలా చనిపోయినట్టు యాక్ట్ చేసి ఒక షార్ప్ అయిన చెక్క ముక్కను తీసి వాడి గొంతులోనే ఒకే ఏటు మొత్తానికి వాడు చచ్చాడు. ఇప్పుడు మన హీరోయిన్ మెల్లగా బయట నడిచి వస్తుండగా బయట ఆ గ్యాంగ్ లీడర్ గాడు రెడీగా స్నైపర్ ని పెట్టుకుని నిల్చున్నాడు. ఇప్పుడు కూడా మన హీరోయిన్ తగ్గట్లేదు, ఈగో అట్టేలా మాట్లాడుతుంది. నువ్వు అసలైన మొగాడు అయితే నాతో హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ రా, నేను నిన్ను కొట్టే చంపుతానని రెచ్చగొడుతుంది. ఇప్పుడే మనకు అర్థమవుతుంది వీనికి బుర్రలో బూడిద తప్ప ఇంకేమీ లేదని. ఆ గన్ని పక్కనే వేసి పరిగెత్తుకుంటూ రాబోతాడు. మన హీరోయిన్ చేతిలో ఉన్న చిన్న గన్నుతో వానికి ఒకే ఏటో వాడి గొంతును చీల్చుకుని మరీ బుల్లెట్ వెళ్తుంది. ఇటువైపు నాన్న తన కూతురు వస్తుందని ఆ రోడ్ ని చూస్తా కూర్చోన్నాడు. ఈసారి తన కూతురు నిజంగానే నెట్ చూస్తూనే ఉంది. తన ఒళ్ళంతా భయంకరమైన గాయాలతో ఇద్దరు గట్టిగా కౌగిలించుకొని భయంకరంగా ఏడుస్తారు. తర్వాత మన హీరోయిన్ హాస్పిటల్లో చేర్చి తను కొంచెంగా బాగవుతూ వస్తుంది. అలానే ఈ మూవీని ఎండ్ చేస్తారు. సో ఫ్రెండ్స్ కథ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై హింద్.